హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఐషు అవి ఛానల్. మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో అందరూ మామూలుగా మనం ఎటైనా బయటికెళ్తున్నప్పుడు చూస్తాం గదా! మనం యూట్యూబ్‌లో వీడియోస్ రిఫర్ చేస్తాం. అక్కడ ఏం ప్లేసెస్ చూడాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని చూస్తా ఉంటాం కదా! సో నేను గూడా అలాగే జస్ట్ మొత్తం చెక్ చేశాను. బట్ నాకెక్కడో ఎక్కడో అనిపించిందేంటంటే, అన్ని ప్లేసెస్‌కి మనకొక ప్రాపర్‌గా వీడియోస్ ఉన్నాయి గానీ, ఒక శ్రీశైలం ట్రిప్‌కి మాత్రమే ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో ఎక్కడికి దిగాలి, ఎక్కడుండాలి, మనం ఏ టైంలో ఎక్కడ మనం విజిట్ చేస్తే బావుంటది. ఈ ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ నాకు కరెక్ట్‌గా ఒక అప్రోప్రియేట్ వేలో చెప్పినట్టు నాకెక్కడ అనిపించలేదు. సో నేను అందుకే కొంచెం లెంత్ ఎక్కువైనా సరే పర్లేదు. ఒక మంచి వీడియో చేసి మన సబ్‌స్క్రైబర్స్ అందరికి షేర్ చేద్దాం అని చిన్న థాట్ వచ్చింది. సో ఇంకా వీడియోలోకెళ్ళిపోతే మేమైతే ట్రిప్ విజయవాడ నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మనకి విజయవాడ నుంచి మనం బస్ గాని, ట్రైన్ గాని వెళ్ళొచ్చు. బట్ ప్రాబ్లమ్ విత్ ద ట్రైన్ ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్‌గా ట్రైన్స్ అయితే లేవు. అండ్ ఈవెన్ మనం ట్రైన్‌కి వెళ్ళినా కూడా మళ్ళీ మార్కాపురం దిగి మళ్ళీ అక్కడి నుంచి 3 అవర్స్ జర్నీ చేయాల్సొస్తుంది. సో ఇదంతా కాకుండా మనం బస్ గనుక వెళ్తే మనకి టోటల్ అరౌండ్ 7-8 అవర్స్ అయితే టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ మన బస్ స్టాండ్ నుంచి ప్రతి 15-30 మినిట్స్‌కి ఒక బస్సు సూపర్ లగ్జరీ బస్సు అవైలబుల్ అయితే ఉంది. చార్జ్ వచ్చి ₹600 తీసుకుంటున్నారు. మా బస్ అయితే రాత్రి 12:00 విజయవాడ బస్ స్టాండ్‌లో స్టార్ట్ అయింది. 5:00 కల్లా మేము డోర్నల్లో రీచ్ అయ్యాము. డోర్నల్ నుంచి మనకి శ్రీశైలం యొక్క ఘాట్ రోడ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతది. సో ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. వైల్డ్ లైఫ్ యానిమల్స్ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ గురించి నైట్ టైమ్ జర్నీని బ్యాన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత గాని మనకి చెక్ పోస్ట్ యొక్క డోర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ అప్పుడు మాత్రమే జర్నీని అలౌ చేస్తారు. మీరు గనక కార్‌లో గాని, బస్‌లో గాని వచ్చే లెక్కయితే బిఫోర్ 6 కల్లా అక్కడికి ఎగ్జాక్ట్‌గా రీచ్ అయ్యేటట్టుగా ట్రై చేయండి. లేదంటే మనము 4:00 కల్లా రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే అక్కడ మనకి చాలా రెస్టారెంట్స్ కానీ, లాడ్జెస్ కానీ అలా మనం రెస్ట్ తీసుకోవడానికి చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. సో మీరు 4:00 కల్లా రీచ్ అయ్యి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఫ్రెష్ అయ్యి బై ఆ 4-6 అవర్స్‌లో గనుక మీరు ఫ్రెష్ అయ్యగలిగితే మనకి ఆ టైమ్‌ని కూడా మనం చాలా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మీకు నేను నెక్స్ట్ చెప్పే వీడియోస్‌లో ఏదైతే ఉందో మనకి లాడ్జ్ ప్రాబ్లమ్స్ గాని, స్టేయింగ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా అనిపించింది నాకు శ్రీశైలంలో. దాన్ని మనం చక్కగా అవాయిడ్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతది. లేదు అది కూడా ఎక్కువ మన హోటల్స్‌కి ఎందుకు మనీ స్పెండ్ చేయాలనుకుంటే బ్యాచిలర్స్ గనుక వెళ్ళే లెక్కయితే మనకక్కడ మనకి చాలా వాష్‌రూమ్స్ గాని, మనం స్నానాలు చేయడానికి గాని చాలా ఫెసిలిటీస్ అయితే వాళ్ళు అందుబాటులో ఉంచడం జరిగింది. పర్ పర్సన్ వాళ్ళు ₹20 చార్జ్ చేస్తున్నారు. నాకైతే చాలా బెస్ట్ అనిపించిందది. ఎందుకంటే చాలా క్లీన్ అండ్ నీట్‌గా అనిపించినాయి నాకైతే. వాటర్ కూడా బానే ఉన్నాయి. డర్టీగా అయితే ఏమి లేదు. సో మనం ఆ 4-6 కన్నా మనం కరెక్ట్‌గా ప్రాపర్‌గా ప్లాన్ చేసి అక్కడే ఫ్రెష్ అయిపోయి మనం డైరెక్ట్‌గా మళ్ళీ మన వెహికల్ మనకి స్టార్ట్ అయిపోతే మనకి శ్రీశైలం యొక్క ఘాట్ రోడ్ అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనము వితిన్ 2-3 అవర్స్‌లో అయితే మనం ఎగ్జాక్ట్‌గా శ్రీశైలం రీచ్ అయిపోతాం. నేను శ్రీశైలంలో అబ్జర్వ్ చేసిందంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళకి క్యాస్ట్‌ల పరంగా సత్రాలు మెయింటైన్ చేస్తున్నారు. మనం గూగుల్‌లో గనుక చెక్ చేస్తే మన క్యాస్ట్ టైప్ చేసి మనకి లొకేషన్ అయితే డైరెక్ట్‌గా వస్తుంది. అక్కడున్న ఆటో వాళ్ళని అడిగిన మన యొక్క లాడ్జ్ మన సత్రం దగ్గరికి తీసుకెళ్తారు. లేదంటే మనం బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే శ్రీశైలం అనేది పెద్ద ప్లేస్ అయితే కాదు. మీరిక్కడ చూస్తే మా బుడ్డోడు ఏదో ఫస్ట్ టైమ్ రావడం ఇక్కడికి. బట్ వాడికేదో తెలిసినోడిలాగా టకటక వెళ్ళిపోతున్నాడు వాడి చిన్ని చిన్ని పాదాలతో. సో మనకి రూమ్స్ గనుక వద్దులే అనుకుంటే దొరక్కపోతే మటుకు మనకి డార్మిటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న డార్మిటరీ అయితే బస్ స్టాండ్ యాక్చువల్‌గా దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ వైపుకు ఉంటుంది. మనకి అక్కడ రూమ్ మనం 24 అవర్స్ తీసుకోవచ్చు. లేదంటే ఓన్లీ మనం లగేజ్ గనక ప్యాక్ చేసుకొని ఫ్రెష్ చేయడానికి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ అయితే చూస్తే మీరు 24 అవర్స్‌కి ₹300 వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్‌కి అయితేనేమో వాళ్ళు ₹500 చార్జ్ చేస్తున్నారు పర్ డే. మనం లగేజ్‌కి లాకర్స్ ఇస్తున్నారు. మన లగేజ్‌ని లాకర్స్‌లో పెట్టేసుకొని మనం దర్శనంకైతే వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే ఓన్లీ స్నానం చేసి మనం బాత్ చేసేయాలనుకుంటే ₹100 చార్జ్ చేస్తున్నారు. విత్ లాకర్ కావాలనుకుంటే అనదర్ ₹100 వాళ్ళైతే టోటల్ ₹200 అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక మేమైతే మా రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో బ్రేక్‌ఫాస్ట్ కోసం అని ఆగాము. అక్కడ ప్లేట్ ₹70 చార్జ్ చేశారు వాళ్ళు. నాకది కొంచెం లిటిల్ ఎక్స్‌పెన్సివ్‌గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ వాటర్ కూడా అంత ప్యూరిఫైగా అనిపించలేదు ఇక్కడ. సో బెటర్ ఒక 5 లీటర్స్ క్యాన్ తీసుకొని డైలీ ఆ రోజంతా మీరు దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇంకా మన చెప్పులు గానీ, మన లగేజ్ కానీ ఇక్కడ లాకర్ రూమ్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఫోన్స్‌కి అయితే ₹10 చార్జ్ చేస్తున్నారు. చెప్పులకైతే ఫ్రీ స్టాండే అది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా తీసుకెళ్ళి బ్యాటరీ వెహికల్ వెలిగించి దర్శనంకి తీసుకెళ్తాం. సో ఇక మేము వచ్చింది సండే కాబట్టి బాగా రష్‌గా ఎక్కువ ఉందని చెప్పి తెలిసింది. సో మేము దానికి 3-4 అవర్స్ టైం పడుతుందని విన్నాము. ఉచిత దర్శనానికైతే. అందుకే మేమైతే ₹150 దర్శనానికి వెళ్ళాము. మాకు దర్శనం కరెక్ట్‌గా 1 అవర్‌లో అయితే అయిపోయింది. సో దర్శనం ఫినిష్ చేసుకున్న వెంటనే మేము మా రూమ్‌కొచ్చి భోజనం అయితే చేసాము. ఇక్కడ మన సత్రాల్లో మనకి ఫ్రీ భోజనం అయితే పెడతారు. బట్ కాకపోతే వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేయాలి రూమ్. ఇక్కడైతే మనకి చూడడానికి విజిటింగ్ ప్లేసెస్ 5 మేజర్‌గా 5 అయితే ఉన్నాయని చెప్పారు.
ఆటోకి అయితే 150 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నాడు. అదే జీప్కి అయితే 250 పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. ఈ 5 ప్లేసెస్ తిరగడానికి మనకి 2-3 అవర్స్ అయితే టైం పడుతుంది. దట్ టు డిపెండ్స్ అపాన్ పబ్లిక్, ఆ రోజు ఉన్నటువంటి పబ్లిక్ని బట్టి ఉంటుంది అదంతా. ఫస్ట్ అయితే మేము సాక్షి గణపతి టెంపుల్‌కి వచ్చాము. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము పాలధార, పంచదార దగ్గరికి వచ్చాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. 150 స్టెప్స్ దిగి మళ్ళీ ఎక్కాలి. పెద్దవాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటది. ఇక్కడ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఇక్కడ వాటర్ చాలా ప్యూర్ గా ఉన్నాయి. టేస్ట్ కూడా చేసాము. మినరల్ వాటర్ కంటే టేస్ట్ గా ఉన్నాయి. ఇంకా మా రిలేటివ్స్ కి ఒక వాటర్ బాటిల్ లో వాటర్ కూడా తీసుకొచ్చాను. ఒకవేళ మీరు వెళ్తే గనక ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ మనం శిఖరేశ్వరం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఉన్న కథ ఏంటంటే, మనం నందీశ్వరుడి నుంచి కనుక చూస్తే మన శ్రీశైలం గోపురం మనకు కనపడాలి. మెయిన్ గోపురము. అప్పుడు గనక మనకి పునర్జన్మ ఉండదని, మనకి మోక్షం వస్తుందని ఇక్కడ అయితే అందరూ మనకి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మేము నెక్స్ట్ హటకేశ్వరము అలాగే శ్రీ లలితాదేవి ఆలయంకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. రెండు కూడా ఆపోజిట్ లోనే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం పాతాళగంగ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 500 స్టెప్స్ అయితే ఉంటాయంట. రీసెంట్‌గా ఏపీ టూరిజం వాళ్ళు మనకు రోప్ వే అయితే స్టార్ట్ చేసేసారు. మేమైతే రోప్ వేకి ఎక్కాము. పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు కదా అని. పెద్దోళ్ళకైతే 80 రూపీస్ చార్జ్ చేశారు. పిల్లలకైతే 60 రూపీస్ తీసుకున్నారు. మా అమ్మాయి మొహం చూడండి అసలు ఎంత టెన్షన్ పడుతుందో. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఆప్షన్ కూడా ఉందంట. బట్ మేము రీసెంట్‌గా భద్రాచలం వెళ్ళినప్పుడు బోటింగ్ కవర్ చేసాం కాబట్టి నేను బోటింగ్‌కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మనం పాతాళగంగలో మనకి అక్కడ అందరూ దీపాలయ్యి వదులుతున్నారు. మా ఆవిడ సో అటెళ్ళి దీపం వదిలి వద్దామంటే, సర్లే అని చెప్పి ఇంక మేము దిగిన తర్వాత దీపం వదలడానికైతే వెళ్ళాము. రోప్‌వే దిగి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ 100 స్టెప్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు తెలియలేదు. ఇక నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాము. ఎవరైనా వస్తే గనుక స్నానాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటది. ఇక్కడైతే ఇంక నేను నదిలో దీపం అయితే వదిలాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము ఇంకా రూమ్‌కి స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ బస్ విజయవాడకి అయితే 8:30కి ఉంది. మా బస్ నేను 7:30కి రిజర్వేషన్ చేసుకున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే అందరూ రిజర్వేషన్ ముందే చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. దారిలో మా డోర్నాల దగ్గర మళ్ళీ బస్సు ఆగడం జరిగింది. అక్కడ మనం టిఫిన్స్ అయితే చేశాను. ఐ థింక్ నేను మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఆన్ దట్. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను కమెంట్స్లో ఆన్సర్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thanks for watching. Bye bye.